హలో అండి, వరిగడివారి వంటలు యూట్యూబ్ ఛానల్. నేను మీ సాయి ధనలక్ష్మి. ఈరోజు కోడిగుడ్లు పచ్చి రొయ్యలు అండి. ఈ కాంబినేషన్ ఎప్పుడైనా తిన్నారా? చాలా బాగుంటుందన్నమాట. మాకైతే చాలా ఇష్టం. అలాగే బెండకాయ పచ్చి రొయ్యలు కూడా పులుసు, అది కూడా అద్దరిపోతుంది. ఈ రెండు కాంబినేషన్తో ఈరోజు కూర చేసి చూపిస్తున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. మన ప్రాసెస్ ఏంటంటే ఎప్పుడు ఈజీగా టేస్ట్ మారకుండా చేసుకునేదేనండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మిస్ అయిపోతారు. చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. నేను 4 కోడిగుడ్లు ఉడకబెట్టేసి కొంచెం ఆయిల్ వేసి కొంచెం పసుపు వేసి ఇలా ఎర్రగా వేయించేసుకుందామండి. కోడిగుడ్లు ఇలా వేయించుకుంటేనే బాగుంటుంది. తర్వాత గిన్నెలోకి తీసేసి 4 ఉల్లిపాయలు తీసుకున్నాను. సగం ఉల్లిపాయలేమో దీంట్లోకి, సగం ఉల్లిపాయలు పులుసులోకి అనమాట అండి. ఒక 2 పచ్చిమిర్చి సన్నగా చీలికలాగా చేసేసుకుని అవి కూడా వేసుకుని చక్కగా వేయించేసుకుందాం. దాంట్లోకి సరిపోయేంత నేను సాల్ట్ కూడా మిక్స్ అయింది. సాల్ట్ వేసేసాను అనమాట అండి ఉల్లిపాయలు వేగేటప్పుడే. అలాగే తర్వాత రొయ్యలు కూడా వేసేసి వేయించేసుకున్నాను అనమాట అండి. రొయ్యల్లోంచి మనం వేయగానే ఆయిల్లో పడగానే ఏమవుతుందంటే కొంచెం వాటర్ వస్తుంది అనమాట అండి. ఫ్రెష్ రొయ్యలకైతే అంత ఎక్కువ రాదండి. కొంచెం మన ఐస్లో పెట్టి అలా చేసినది అయితే ఎక్కువ వస్తుంది. ఇవి ఫ్రెష్వి చూసారు కదా, సైజు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి, పెద్దగా ఉన్నాయి, చిన్న చిన్నగా చిట్టి రొయ్యలు కాదనమాట, బాగున్నాయి. అలాగే గరం మసాలా అంటే మనం కూరల్లో వేసుకుంటాం కదా మసాలా, అల్లం వెల్లుల్లి, కొంచెం ధనియాలు, జీలకర్ర, 2 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, అంతే అండి. మనకు నచ్చితే గసగసాలు వేసుకోవచ్చు, లేదంటే 2 జీడిపప్పులు వేసుకోవచ్చు. నేనైతే ఎక్కువ జీడిపప్పు వేస్తాను, గసగసాలు వేయను. మీకు నచ్చితే గసగసాలు వేసుకోవచ్చు అనమాట అండి. తర్వాత సరిపోయేంత కారం వేసేసుకుని చక్కగా కలిపేసుకోవాలన్నమాట అండి. ఇది ఇలా కొంచెం ఒక్క నిమిషం మగ్గనిచ్చిన తర్వాత చూసారా, గమనించారు ఎక్కడ వాటర్ రాలేదండి. అంటే ఫ్రెష్ దానికి అంత వాటర్ వచ్చేదన్నమాట. తర్వాత కొంచెం వాటర్ వేసుకుని ఒక్క నిమిషం ఉడకనిచ్చిన తర్వాత అప్పుడు మనం కోడిగుడ్లు అవి వేసేసుకోవాలండి. ఒకసారి కలిపేసుకుని నెక్స్ట్ మనం కోడిగుడ్లు దీంట్లో వేసేసుకుందాం. ఎందుకంటే ఇలా ఉడికితేనే సగం ఉడికిన తర్వాత వేసుకుంటేనే మనకి బాగుంటుంది అనమాట అండి. ఆ కోడిగుడ్లకి మంచి రొయ్యలు స్మెల్ అది పట్టి చాలా బాగుంటుంది. ఎవరైనా వచ్చినప్పుడు ఇలా స్పెషల్గా చేసి పెట్టండి, భలే నచ్చుతుంది వాళ్ళకి. అయిపోయిందండి. కొంచెం కొత్తిమీర వేసుకున్న కూర రెడీ. చాలా ఈజీ ప్రాసెస్ కదా, మీకు బాగా నచ్చుంటుంది. అలాగే బెండకాయ పచ్చి రొయ్యలకి అనమాట అండి, సగం ఉల్లిపాయలు దాంట్లో వేసాను. ముందు కొంచెం సాజీరా వేసాను, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అలాగే సాల్ట్ అనమాట అండి, మనకి సరిగ్గా సాల్ట్, కొంచెం పసుపు వేసేసి రొయ్యలు దాంట్లో వేసేయటమే. వేసేసి కొంచెం లైట్గా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట అండి రొయ్యల్ని, మరీ కాదు కొంచెంగా అనమాట. ఏమంటారా, కలర్ చేంజ్ అయ్యేంతవరకు, లైట్ ఆరెంజ్ కలర్ వస్తుంది రొయ్యలు, అంతవరకు చేంజ్ అయితే చాలు. తర్వాత కారం కూడా వేసేసుకొని ఇంకొకసారి కలిపేసుకుందాము. చాలా ఈజీ అండి. అంటే మనకు సెట్ అవుతుందా లేదా అని ఇందాక చూపించాను కదా మసాలా, సేమ్ మసాలా అనమాట దీనికి కూడా. దీనికి బెండకాయ పులుసు కదా అండి, కొంచెం క్వాంటిటీ తక్కువ మసాలా వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు, బాగుండదు. తక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఇలా బెండకాయలు తక్కువ ఇంకొక 4 కాయలు కట్ చేసి వేస్తాను. అవి కూడా వేసి వేగిన తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసం, దీనికి ఎక్కువ పులుపు కూడా పట్టేదండి, అంతే. చింతపండు రసం వేసేసి కలిపేయటమే. చూసారు కదా, ఎంత ఈజీ ప్రాసెస్ అంటే అంత ఈజీ ప్రాసెస్ అండి. టేస్ట్ అయితే మటుకు నెక్స్ట్ లెవెల్ అనమాట. చాలా 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 బాగుంటుంది. మీరు చేసుకుని చూడండి, మీరే కామెంట్ చేసి చెప్తారు ఖచ్చితంగా. మా వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అస్సలు మర్చిపోద్దు లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయటం. చూసారు కదా, మన కూర చక్కగా ఉడికిపోతుంది. కొంచెం వాటర్ పోసుకొని ఉడకనివ్వాలన్నమాట. అంటే కొంచెం దగ్గరికి రానిచ్చేంత వరకు, ఈ లెవెల్కి వచ్చేంత వరకు ఉడకబెట్టేసుకోవాలండి. అంతే, అయిపోయింది. పైన ఆయిల్ తేలింది కదా, మన కూర రెడీ. ఇంకా తర్వాత నెక్స్ట్ టేస్టింగ్ టైం. ఇంకా అసలు చెప్పవసరం లేదండి, అద్దరిపోతుంది అసలు, తెలుసా. 1 కిలో రొయ్యలు తెచ్చుకొని అవి మనం క్లీన్ చేసుకున్న తర్వాత 1/2 కేజీకే వస్తాయన్నమాట అండి. రొయ్యలు వేస్టేజ్ ఎక్కువ పోతాయి కదా. తర్వాత మనం ఒక కూరే కాకుండా ఇలా 2 రకాలుగా వండామనుకోండి, పిల్లలు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు కదా. మా కోసం అమ్మ ఇలా చేసింది అన్నది వాళ్ళకి చాలా బాగుంటుంది. మీరు ఇలా చేసుకుని నెక్స్ట్ టైం మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో ఎలా ఉంది ఏంటనేది కామెంట్ పెట్టడం మట్టుకి అస్సలు మర్చిపోవద్దు.